TV7 Now న్యూస్. దోర్నాల పట్టణంలో బ్రహ్మరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బట్టు విద్యా సంస్థలు అధినేతలు సన్మాన కార్యక్రమాన్ని జరిగిస్తుండగా అందరూ సప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికి సప్పట్లతో ధన్యవాదాలు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి అయిన తొలి రోజే ఈ రాష్ట్రంలో ఎవరైతే బీఈడి డిఈడి చదివిన వాళ్ళందరినీ డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ వేసి 16,000 పైచీలకు ఉద్యోగాలు రాత పరీక్షల ద్వారా రేపో మాపో టీచర్ పోస్టులు చేరబోతున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, ఖనిజ సంపదలు ఉన్నాయి, విస్తారమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు వచ్చి మీ కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసుకోండి, మీకు కనీస మద్దతు ధరతోటి భూములు ఇస్తాం, అనేక విద్యుత్ పరంగా రాయితీలు ఇస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలకి మనం చూశారు. మీరు 6 రోజులు సింగపూర్లో ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు మనం చెప్పిన, నిరుద్యోగులు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా. లాస్ట్ 5 ఇయర్స్లో వైసీపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి, పారిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజల సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాల తపన తప్ప వేరే తపన లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది. తిరిగి మళ్ళీ మనం పోయి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి చేరుతున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇది ఈ సంవత్సర కాలంలో 3వ జాబ్ మేళా కార్యక్రమం. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో జాబ్ మేళాలు నిర్వహించి మంచి ప్రతిభ కలిగినటువంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీల యొక్క ప్రతినిధులని ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక, పై స్థాయి చదువులు వెళ్ళలేక ఉన్నటువంటి పేద నిరుద్యోగులకి, విద్యార్థులందరూ కూడా ఇది ఒక మంచి చక్కని అవకాశం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా, గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఈవెన్ ఒక్క నోటిఫికేషన్ కూడా వేసిన పాపాను వల్ల. ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళాడు, పిల్లలతోటి, స్టూడెంట్స్ తోటి మీటింగ్లు పెట్టారు, డిగ్రీ కాలేజీలకు వెళ్ళారు, మీటింగ్స్ పెట్టారు. నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేయండి, అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాయమాటలు చెప్పి లాస్ట్ 5 ఇయర్స్ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం, అనుభవించాం. అందుకనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ప్రాంతాలని
తన పాదయాత్ర ద్వారా సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని గుర్తిస్తూ దాంట్లో భాగంగానే కొంతమంది తల్లిదండ్రులు ఆ పాదయాత్రలకు అడ్డు వచ్చి మా బిడ్డలందరూ కూడా చదువుకొని ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు, మేము కూలి పని చేసుకుంటూ ఆ కూలి పనిలోనే బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు చదివించి ఈరోజు గాలికి తిరుగుతూ గంజాయి తాగుతూ దురలవాట్లలోనే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లోకేష్ గారి దృష్టి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన చెప్పారు, రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది, ఖచ్చితంగా సంవత్సరానికి